ఏపీలో డిఆర్డీఏ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాజమండ్రి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు. రెగ్యులరైజ్ చేయాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్లతో నిరసన చేపట్టిన వైఎస్ఆర్ క్రాంతి డిఆర్డీఏ ఉద్యోగులతో మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి పథకంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిరసన దిగడం జరిగింది. ఈ నెల 24 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వీరు ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే ఏ అంశాలతో ఈ నిరసన కొనసాగిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉద్యోగులు ఉన్నారు. అమ్మ, ఎలాంటి అంశాల మీద ఇవాళ ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తున్నారు? మేము రెగ్యులర్ 23 సంవత్సరాల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్నామండి. మేము తెలంగాణలో కలిసి ఉన్నప్పుడు వారికి రెగ్యులరేషన్ అయింది, పే స్కేల్ ఇవ్వడం జరిగింది. కానీ మాకైతే మాత్రం అటువంటిది ఏం జరగలేదు. కాబట్టి ఏంటంటే మేము వారికి జరిగినటువంటిదే మేము అడుగుతున్నాము. మేము ప్రభుత్వాన్ని ఇంకా వ్యతిరేకంగా ఏం మాట్లాడటం లేదు. మేము దాని విషయమే అడుగుతున్నాము. పే స్కేల్ చేయమని చెప్తున్నాము. అలాగే కారుణ్య నియామకాలు ఏవైతే ఉన్నాయో, అంటే మా యొక్క ఫ్యామిలీస్ మేము ఏమైనా అయినప్పుడు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయమని అడుగుతున్నాము. సీఎం గారు చేయగలిగిందే మేము అడుగుతున్నాం, చేయలేనిది అయితే మేము అడగట్లేదు. ఆయన గతంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము ఇలాగ రెగ్యులరేషన్ చేస్తాము, మీ ఈపీఎఫ్ 100% సీలింగ్ తీసేసి 100% చేస్తామని చెప్పారు. ఇవన్నీ చెప్పడంతో మేము కూడా 23 సంవత్సరాలు ఇలా వచ్చి పని చేసిన తర్వాత మాకు ఎటువంటి ఇది జరగటం లేదండి. దానికోసం అంటే ప్రభుత్వానికి ఏదో ఆర్థిక లాభం మేము అడగట్లేదు. మాకు న్యాయమైన కోరికలే మేము అడుగుతున్నాము. అది రెగ్యులర్ చేయమని అడుగుతున్నాము. అలాగే మాకు ఈపీఎఫ్ 100% చేయమంటున్నాము. మా కారుణ్య నియామకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పించమంటున్నాము. ప్రమోషన్స్ అంటే చాలా కాలం నుంచి 2005 నుంచి కూడా మేము ఒకే పోస్టులో ఉండిపోయాం. అలాంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇప్పించమంటున్నాం. అలాగే కొంతమంది మా కింద స్థాయి వాళ్ళు కూడా హెచ్ఆర్ చేయలేదు, వాళ్ళు సేమ్ అదే పని చేస్తూ వస్తున్నారు, వాళ్ళకి కూడా హెచ్ఆర్ ఇవ్వమని చెప్తున్నాం. ఇవన్నీ మేము అడిగినవన్నీ కూడా న్యాయమైన కోరికలు కాబట్టి సీఎం గారు తప్పకుండా మా యొక్క విన్నతిని విని చేస్తారని అడుగుతున్నామండి. థ్యాంక్ యూ. ప్రభుత్వానికి ఏమన్నా విజ్ఞాపన పత్రం అందించారా? ఎలా స్పందించారు? అంటే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు గత నెల 8వ తారీఖున మేము ప్రభుత్వానికి కూడా విన్నపం అందించడం జరిగిందండి. దాని మీద ఇంకా జియోఎం గురించి అయితే ఏమీ మాట్లాడడం జరగలేదు. దాని గురించే మేము ఈ చర్చలు పిలవకపోవడం వల్లనే మేము టెంట్ వేసుకుని సమ్మెకు దిగడం జరిగింది. ఈ అంశం రాజకీయ నాయకుల ద్వారా కానీ అధికారుల దృష్టి ద్వారా కానీ ప్రభుత్వానికి తీసుకెళ్లి ఎలాంటి అంశాలు మీరు ప్రస్తావించాలంటే? గతంలో కూడా ఏం చేసామంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. గౌరవ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ అందరూ కూడా రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. 23 సంవత్సరాల నుంచి మేము ఈ విధంగా కాంట్రాక్ట్ బేసిస్లో మేము పనిచేస్తున్నాము. అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరవేసే దాంట్లో అహర్నిశలు మేము పనిచేస్తున్నాము. మా గోడు మీరు వినండి. గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఏమనంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళని రెగ్యులర్ చేయాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. అదేవిధంగా వాళ్ళ నాన్నగారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా వారు బ్రతుకున్నప్పుడు చెప్పారండి. ఆయన బ్రతుకున్నప్పుడు కూడా ఐకేపీ అన్నివారు అప్పుడు మమ్మల్ని అందరినీ రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి అసెంబ్లీలోనే కూడా అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు కూడా చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒక పక్కన మా అందరికీ వయసులు కూడా అయిపోతున్నాయి సార్. ఒక పక్కన వయసులు అయిపోతున్నాయి. అందరూ కూడా బలహీన బడుగు వర్గాల వారు దీంట్లో ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నామండి. చాలని జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. అద్దెలు కట్టుకుంటూ ట్రావెలింగ్కి చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా న్యాయమైన కోరికలే మేము ఈరోజు ఇలా రోడ్డు ఎక్కంటే మాకు కూడా చాలా బాధ ఉంది. ఇందరూ కూడా అందరూ బాధపడుతున్నారు. న్యాయమైన కోరికల కోసం మేము ఈరోజు రోడ్డు ఎక్కి మేము ఇలాగా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఎన్నో లక్షలు రూపాయలు, కోట్లాది రూపాయలతో సంక్షేమ పథకం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మమ్మల్ని కూడా చూడాలని మా న్యాయమైన కోరికలు అండి. దీంట్లో పెద్ద పెద్ద గొంతమ్మ కోరికలు అయితే ఏమీ లేవు. వాళ్ళు చెప్పిన మాటే రెగ్యులేషన్ అడిగాము. పక్క రాష్ట్రంలో తెలంగాణలో పే స్కేల్ చేశారు, అదే మాకు కావాలని అడిగాము. కారుణ్య నియామకాలు అడిగాము. ఎందుకంటే మొన్న కోవిడ్లో ఎంతోమంది మా డిపార్ట్మెంట్లో చనిపోయారండి. వాళ్ళు దిక్కుమొక్కలేని పరిస్థితులు అయిపోయింది. ఈరోజు కారుణ్య నియామకాలు చనిపోయారు. రీసెంట్గా మొన్న ఒక డిఎంజీ మా కొలిక్ చనిపోయాడండి. చాలా దారుణమైన పరిస్థితి. కారుణ్య నియామకం ఎవరో కుటుంబాన్ని ఆదుకోవాలని అడుగుతున్నాం. అలాగే ప్రమోషన్ల కోసం అడిగామండి. ఇవన్నీ ఏంటంటే ఒకటేం అడుగుతున్నాం, రెగ్యులేషన్ చేయండి. 23 సంవత్సరాల నుంచి మా జీవితం అంతా ఇదే డిపార్ట్మెంట్లో ఈ ప్రభుత్వ పథకాల సేవల్లోనే మేము మునిగిపోయాము. మాకు రెగ్యులర్ చేస్తే మా పరిస్థితి, మా కుటుంబాలు ఇప్పటికైనా బాగుపడతాయనేది మేము కారణం మీద రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ విధంగా 24వ తారీఖు నుంచి నిరోధక సమ్మె చేస్తున్నాం సార్. ఓవరాల్ చూస్తున్నాం కదా, రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా ఇతర డిమాండ్లతో అయితే డిఆర్డీఏ వైఎస్ఆర్ క్రాంతి ఉద్యోగులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది, ఎప్పటిలోగా నిర్ణయాలు తీసుకుంటారు?